సినిమాల్లోకి రానున్న హీరో అఖిల్ ఏజెంట్. కొన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అయితే ఎటువంటి అంచనా లేకుండా వచ్చి డిజాస్టర్ అయిన ఒక సినిమా కోసం ఓటీటీ లవర్స్ గత 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏదో కాదు, అక్కినేని వారసుడు హీరో అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్. అవును, గత 2 సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఓటీటీ డేట్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. అక్కినేని వారసుడు హీరో అఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్ కి సురేందర్ రెడ్డి, అఖిల్ ఇంకో సినిమాకు కూడా సంతకం చేయలేదంటే ఆ సినిమా డిజాస్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక గత 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ ఈ సినిమాను మార్చి 14 నుంచి తెలుగులో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే రిక్కీ అలియాస్ రామకృష్ణకు హీరో అఖిల్ స్పై అవ్వాలన్నదే జీవిత ఆశయం. భారత గూఢచార సంస్థ రాలో చేరి దేశానికి సేవ చెయ్యాలనే ఆలోచనతో ఉంటాడు. అందుకోసం రాలో చేరేందుకు 3 సార్లు పరీక్ష రాసి విఫలమవుతాడు. అయితే ఎలాగైనా తాను రా అధికారుల దృష్టిలో పడాలని ఎథికల్ హ్యాకింగ్ పాల్పడతాడు. రా అధిపతి డెవిల్ అలియాస్ మహదేవ్ మమ్ముట్టి కంప్యూటర్ను హ్యాక్ చేసి ఆయన మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అవి కూడా ఫలించకపోవడంతో రిక్కీ నిరాశకు గురవుతాడు. మరోవైపు రా మాజీ ఏజెంట్ ధర్మా అలియాస్ గాడ్ డినో మోరియా సిండికేట్ ను ఏర్పాటు చేసుకుని శత్రు దేశాల సహాయంతో ఇండియాను నాశనం చెయ్యాలని చూస్తుంటాడు. గాడ్ కుట్రలను ఛేదించడానికి రిక్కీని రంగంలోనికి దింపుతాడు మహదేవ్. గాడ్ పన్నాగాలకు రామకృష్ణ ఎలా అడ్డుకట్ట వేశాడు? అసలు రా మాజీ ఏజెంట్ అయిన గాడ్ దేశంపై ఎందుకు ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు? ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి జై కిషాన్ సంపత్ రాజ్ పాత్ర ఏమిటి? ఈ ఆపరేషన్ను పూర్తి చేసే క్రమంలో రామకృష్ణకు ఎదురైన సవాళ్లేమిటన్నదే మిగతా చిత్రకథ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.